హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. బయటైతే హ్యాపీగానే ఉంటాం. లోపల ఎన్ని బాధలున్నా ఇంక పైన అయితే హ్యాపీగా ఉండాల్సిందే కదా! ఎంతసేపు బాధలున్నాయని చెప్పుకుంటా తిరిగితే ఏం బావుంటది చెప్పండి. ఇంక చూసేవాళ్ళు కూడా 4 రకాలుగా అనుకుంటారు. ఇంకా ఎవ్వరేమనుకుంటే మనకెందుకులే చెప్పండి. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మనం మాత్రం హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే నా ఉద్దేశ్యం అయితే. సోది చెప్తే రెసిపీ ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడైతే నేను ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా యమ్మీగా, టేస్టీగా చాలా బావుంటుంది. రియల్‌గా చెప్తున్నాను. ఈ ఎగ్ బిర్యానీ తిన్నప్పుడైతే అసలు చికెన్, మటన్ కూడా గుర్తురాదు. నిజంగా అంత బావుంటదన్నమాట. నాకు బిర్యానీ తినాలి అన్నప్పుడైతే నేను ఎక్కువగా ప్రిపేర్ చేసుకునేది ఇదే అన్నమాట. ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఒక 2 టమాటాలు అయితే ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఆ టమాటా ప్యూరీని కూడా అందులోకి వేసేసి ఒక 2 ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ ఆనియన్స్ కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. అండ్ కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ పౌడర్, కొంచెం మీ దగ్గర మసాలాలు ఏవుంటే అవి వేసేసుకోండి. టేస్ట్ బాగానే వస్తుంది లేండి బిర్యానీకి. నేను పర్ఫెక్ట్‌గా అన్నట్టు ఏం చెప్పట్లేదు. కాకపోతే టేస్ట్ మాత్రం అదిరిపోతది. కొంచెం వీడియో మీరు మంచిగా ఫాలో అయ్యి చేసేస్తే హ్యాపీగా చేసేసుకుంటారు. తర్వాత అయితే ఇంక కంపల్సరీ అయితే పెరుగు యాడ్ చేయాలి బిర్యానీలో. అప్పుడే టెక్స్చర్ అనేది చాలా బావుంటది. ఇంకా బిర్యానీ కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. నేనైతే 5 ఎగ్స్ ఉడకబెట్టాను అనుకుంటాను. ఒకటైతే మా బ్రదర్ లేపేస్తుంది అనుకోండి. అంటే ఏదన్నా ఇలా రెసిపీస్ చేసినప్పుడే తింటది. ఉత్తప్పుడు రోజు బాయిల్ చేస్తా తన కోసం. అప్పుడు మాత్రం ఎగ్సే తినదు. తింటది, కాకపోతే చాలా సతాయించి మరీ తింటది. ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడేమో 5 ఎగ్సా అన్నట్టు చూసి కొంచెం టెంప్టింగ్‌గా అనిపిస్తదేమో. అప్పుడు ఒక ఎగ్ అయితే లేపేసింది. అయినా సరే 4 ఎగ్స్‌తోనైతే బిర్యానీ చేసేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా రైస్ పెట్టుకోవాలి. రైస్ పెట్టుకునే టైంలో కరెంట్ పోయింది. వీడియో మిస్ అయిపోయిందన్నమాట. ఫస్ట్ అయితే వాటర్‌లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ బిర్యానీ మసాలా, కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసేసి ఫుల్‌గా బాయిల్ చేసేసుకోండి. వాటర్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత అయితే 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్, నా దగ్గర కొన్ని బఠానీలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకున్నాను. 70% రైస్ అయితే కుక్ అయిపోయిన తర్వాత అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీ లాంటిది ఉంది కదా, దాంట్లోకి అయితే రైస్ని అయితే ఇలా లేయర్స్ లాగా అయితే వేసేసుకోవాలి అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ మీకు వీడియోలో చూపిస్తే గమనిస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఉడికిందనేది. అసలు 70-80% ఉడికిస్తేనే మంచిగా, మరీ 90% ఉడికిస్తే కొంచెం మెత్తగా అయిపోద్ది అన్నమాట బిర్యానీ. అప్పుడు టేస్ట్ అంతగా బాగోదు. ఇలా అంతా రైస్ మొత్తం లేయర్స్ లాగా పెట్టుకున్న తర్వాత అయితే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా పైన వేసేసి కొంచెం గ్రేవీ తీసాను, అది కూడా పైన వేసేసి మీకు ఇష్టమైతేనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేసేయండి. నేనైతే కొంచెం వీడియో తీస్తున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అయితే కంపల్సరీ యాడ్ చేస్తాను. వీడియో తీయకపోతే ఫుడ్ కలర్ అయితే నేను ఎప్పుడు వాడాను అన్నమాట. వీడియో తీస్తాను కాబట్టి వీడియోలో చూడడానికి బాగుంటుందని ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను. మీరు అనుకుంటారేమో నేను ప్రతి రెసిపీస్ చేస్తాను కదా, అప్పుడు ఖచ్చితంగా వీడియోస్ తీస్తూనే ఉంటానని అనేసి. అస్సలు కాదు, నాకు తీయాలి అనిపించినప్పుడే రెసిపీస్ వీడియో షూట్ చేస్తాను. మిగతా టైంలో నేను చాలాసార్లు ఇది బిర్యానీస్ కానీ ఏ రెసిపీ చేసినా నేను చాలాసార్లు వీడియో తీయకుండా మా కోసం చేసుకుంటాను. వీడియో కోసం చేసినప్పుడే ఇలా ఫుడ్ కలర్ ఇవి అయితే యాడ్ చేస్తాను అన్నమాట. ఇంకా పైన మొత్తం మంచిగా డెకరేట్ చేసుకున్న తర్వాత అయితే కడాయి మీద మూత పెట్టేసి దాని మీద మంచిగా బరువు పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఎగ్ దమ్ బిర్యానీ అనాలో లేకపోతే ఎగ్ దమ్ బిర్యానీ అనాలో కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనేదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నా అనేసి అస్సలు అనుకోకండి. టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇదేసారి అని కాదు, నేను చేసిన ప్రతిసారి ఎగ్ బిర్యానీ అయితే సూపర్ పర్ఫెక్ట్ ఉంటుంది. చికెన్ కూడా చాలా బాగుంటుంది. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత టెంప్టింగ్గా ఉందో. అసలు నిజం చెప్పాలంటే ఈ వీడియో షూట్ చేసి 15 డేస్ అబోనే అవుతుంది అనుకుంటా. మళ్ళీ వీడియో ఎడిట్ చేస్తుంటే మళ్ళీ నాకు నోట్లో ఊరిలు వస్తున్నాయి అన్నమాట. అంత బాగుంటుంది ఎగ్ దమ్ బిర్యానీ అయితే. ఎగ్ దమ్ బిర్యానీ లాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతిసారి చికెన్ మటన్ చేయాలంటే అవి తెచ్చుకోవాలి, వాటికి డబ్బులు పెట్టాలి, ఊకే తినడం ఎందుకులే అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఎగ్ బిర్యానీ అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తారు, అంతసేపు వీడియో చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వడంలో ఏం అలసిపోతారో చెప్పండి. 5 మినిట్స్ వీడియో చూసినప్పుడు అలసిపోని మీరు
ఒక లైక్ ఇవ్వడంలో ఎందుకు కలిసిపోతున్నారు చెప్పండి. అంటే లైక్ ఇవ్వద్దు అనే ఉద్దేశమా, లేకపోతే లైక్ ఇవ్వడంలో నేనెక్కడ ఎదిగిపోతాను అనుకుంటున్నారా? అలా ఏం అనుకోకండి ప్లీజ్. నేను సక్సెస్ అయితే మిమ్మల్ని అస్సలు మర్చిపోలేను నా లైఫ్లో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.